హలో, నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు పరిశ్రమలకి ఏం కావాలి, ఎలాంటి మానవ వనరులు కావాలి అనే దాని మీద చాలా స్పష్టంగా ఉన్నారు. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి ఉన్నత విద్యావేత్త. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అందుకే విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు, సంస్కరణలు చేస్తూ ఉన్నారు ఆయన. స్కూల్స్ని మెర్జ్ చేయటంలో కానీ, లేదా ఇప్పుడు కొన్ని కోర్సులను ప్రవేశపెట్టడంలో కానీ, స్టూడెంట్స్కి సంబంధించిన ఐక్యూ పవర్ని క్యాలిక్యులేట్ చేయడంలో కానీ, వీటన్నిటి మీద ఆయన కొత్త పద్ధతులని అనుసరిస్తూ ఉన్నారు. అమెరికా తరహాలో, అలాగే కెనడా తరహాలో, యూకే తరహాలో, ఇలా అన్ని రకాల దేశాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ మీద ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అమెరికా మోడల్ విద్యను అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దాంట్లో భాగంగా బహుశా ఇంటర్మీడియట్లో డ్యూయల్ సర్టిఫికేట్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దాని కారణంగా చదువుకుంటూనే ఉద్యోగం చేసేటువంటి వెసులుబాటు కలుగుతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే జాబ్లో చేరేటువంటి వెసులుబాటు కలిగేలా డ్యూయల్ సర్టిఫికేట్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఏపీలో. అమెరికాలో కూడా అంతే. అమెరికాలో +2 అయిపోగానే జాబ్ వచ్చేస్తుంది వాళ్ళకి. పని చేసుకోవడానికి ముందు అయితే ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఉన్నత విద్యని వాళ్ళే చదువుకుంటారు, తల్లిదండ్రుల మీద ఆధారపడరు. సేమ్ అలాంటి సిస్టమ్ని లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంటర్లో డ్యూయల్ సర్టిఫికేట్ కోర్సుని తీసుకొచ్చారు. దాంట్లో వొకేషనల్ సబ్జెక్ట్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మంగళగిరిలో ఆయన స్కిల్ ఆడిట్ చేయించారు. ఆ స్కిల్ ఆడిట్ని నమూనాగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కిల్ ఆడిట్ చేయించాలన్నట్టు ఆలోచన చేస్తున్నారు. కారణం ఏంటంటే 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత చాలామంది ఉపాధి అవకాశాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మినిమం గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒక ఉపాధి అవకాశం లభిస్తుంది. అందుకే ఆయన స్కిల్ ఆడిట్ చేయించారు. స్కిల్ ఆడిట్ చేయించి వాళ్ళ స్కిల్కి తగ్గట్టు, వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టు, వాళ్ళ అలవాట్లకు తగ్గట్టు, వాళ్ళకు ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పద్ధతికి ఆయన శ్రీకారం చుట్టారు మంగళగిరిలో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే చేయాలనే ఆలోచన చేస్తున్నారు. పైగా చదువుకున్నటువంటి ప్రతి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా అమెరికా తరహాలో ఇప్పుడు డ్యూయల్ సర్టిఫికేట్లు కానీ, లేదంటే కోర్సులో మార్పులు చేయటం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది నేను చదివి వినిపిస్తాను. యాక్చువల్గా అన్ని పేపర్లో కూడా వచ్చింది ఇవాళ. బట్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి దొరికేలాగా, ప్రత్యేకించి ఇండస్ట్రియలిస్టులకి ఇండస్ట్రీలో ఒక్కసారి కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత ఆ కంపెనీకి ఏం కావాలి అనేది గుర్తించి దాన్ని ఇక్కడి నుంచే నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు దానికి. ఆ సర్టిఫికేటుని గుర్తిస్తుంది ఇండస్ట్రీ కూడా. సో ఇక్కడ చూడండి, జాతీయ స్థాయి గుర్తింపు. ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునే వారే వొకేషనల్లో చేరుతుంటారు. అలాంటి వారికి రాష్ట్ర ఉపాధి ఉద్యోగాలకు మరింత ఊతం. 2025-26 నుంచి వొకేషనల్ కోర్సుల్లో అమలు, అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి డ్యూయల్ విధానానికి NCVET ఆమోదం. త్వరలో మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం. డ్యూయల్ సర్టిఫికేట్తో అదనపు ప్రయోజనాలు. ఈవీ, సోలార్ తరహా కొత్త కోర్సులు. ఇప్పుడు లేటెస్ట్ ఏవైతే ట్రెండ్ నడుస్తుందో, మనకి ఈవీలు నడుస్తున్నాయి, వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సంబంధించి. అలాగే సోలార్ పవర్ గ్రీన్ ఎనర్జీ దిశగా నడుస్తుంది మొత్తం ఇండస్ట్రీస్. దానికి తగిన విధంగా వొకేషనల్ కోర్సులు నేర్పించడానికి ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సులో డ్యూయల్ సర్టిఫికేషన్ విధానానికి ఆమోదం లభించింది. రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రతిపాదనకు జాతీయ వృత్తి విద్యా శిక్షణ మండలి NCVET అంగీకరించింది. త్వరలో మంత్రి లోకేష్ సమక్షంలో ఇంటర్ బోర్డు NCVET ఒప్పందం చేసుకున్నాయి. ఆ వెంటనే నూతన విధానం అమల్లోకి వస్తుంది. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో చేరే వారికి డ్యూయల్ సర్టిఫికేషన్ లభిస్తుంది. అంటే ఇంటర్ బోర్డు జారీ చేసే సర్టిఫికేట్లోనే NCVET ఆమోదం కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో వొకేషనల్ కోర్సులు చదువుతున్న వారు సుమారుగా
90,000 మంది ఉన్నారు. వారికి మొదటి నుంచి రాష్ట్ర ఇంటర్ బోర్డే సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. కానీ ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో బయట రాష్ట్రాల్లో ఉద్యోగాలకు, రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీల ఉద్యోగాలకు NCVET సర్టిఫికేట్ అవసరం అవుతుంది. సో అందుకే ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. జాతీయ స్థాయి గుర్తింపు ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునే వారే వొకేషనల్లో చేరుతుంటారు. అలాంటి వారికి రాష్ట్ర బోర్డు జారీ చేసే సర్టిఫికేట్ కంటే NCVET సర్టిఫికేట్తో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల్లోనూ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇంటర్ బోర్డు NCVETతో కలిసి పనిచేస్తుంది. కరికులం, బోధనా విధానం, శిక్షణ అంశాల్లో సహకారం తీసుకుంటుంది. NCVET గుర్తింపు పొందిన సర్టిఫికేట్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యాలను పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా రూపొందిస్తారు. 2 ఏళ్ల కోర్సు అనంతరం విద్యార్థులకు ఇంటర్న్షిప్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. త్వరలో కొత్త కోర్సులు డ్యూయల్ సర్టిఫికేషన్తో పాటు కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ వాహనాలకు సంబంధించిన కోర్సు, సోలార్ విద్యుత్ కోర్సును తీసుకురానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఎక్కువ మంది చేరుతున్నారు. ఈ మూడిట్లో చేరుతున్నారు అనమాట. హెల్త్ వర్కరు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియను, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ కోర్సులు ఎక్కువగా చేరుతున్నారు. టూరిజం ట్రావెల్ టెక్నీషియన్, హోటల్ ఆపరేషన్స్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్ కోర్సులకు ఆదరణ తగ్గిపోతుంది. దీంతో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. లెవెల్తో సర్టిఫికేట్ డ్యూయల్ సర్టిఫికేషన్ ఖచ్చితత్వంతో ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఈవీ రంగంలో ఆ విద్యార్థి ఏ దశలో పనిచేయగలడు అనేది నిర్దేశించేలా లెవెలింగ్ సర్టిఫికేట్లో పొందుపరుస్తారు. ఇంటర్ వొకేషనల్ పూర్తి చేసిన విద్యార్థులకు 3.5 లేదా 4 లెవెలింగ్తో సర్టిఫికేట్లు జారీ అవుతాయి. ఆ లెవెల్ శిక్షణ పొందిన వారు ఏ దశలో పని చేయగలుగుతారనే అంచనా ఉంటుంది. దానివల్ల పరిశ్రమలు ఖచ్చితంగా పలానా స్థాయి సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకునే వీలుంటుంది. ఇది కొత్త విధానం. దీన్ని ఇప్పుడు లోకేష్ గారు పరిచయం చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్తో పాటు వొకేషనల్ కోర్సులు కూడా అందజేస్తున్నారు. డ్యూయల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. దానికి లెవెల్ను కూడా ఫిక్స్ చేస్తున్నారు. అంటే ఆ సర్టిఫికేషన్ చూసిన తర్వాత ఆ స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఎంత, ఏ ఏరియాలో కెపాసిటీ ఉంది, ఇతను ఏ కెపాసిటీలో పనిచేయగలడు అనేది ఇండస్ట్రియలిస్టులకి అవగాహన ఉంటుంది, పారిశ్రామికవేత్తలకు అవగాహన ఉంటుంది. అందుకే ఇమీడియట్గా ఉపాధి అవకాశాలను వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధానం ఆల్రెడీ అమెరికాలో ఉంది. దాన్ని ఇప్పుడు ఇక్కడ పరిచయం చేస్తున్నారు లోకేష్ గారు. సో టోటల్గా లోకేష్ ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ వొకేషనల్ కోర్సుతో పాటు విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉపాధి అవకాశాలని మరింత మెరుగుపరచగలుగుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. మరి ఈ కోర్సుల వల్ల బెనిఫిట్ అదనంగా ఏముంటుంది అనేది మీరు కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.